మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిన్న కాశ్మీర్లో జరిగిన దురాగతము, దుర్మార్గపు పని, పాకిస్తాన్ ప్రేరేపిత టెర్రరిస్టుల ద్వారా అమాయకులైన ప్రజల ప్రాణాలు కోల్పోవటము, ముఖ్యంగా భారత వాసులు కోల్పోవటం అనేది చాలా చాలా బాధాకరము. ఫారినర్స్ కూడా కొంతమంది చనిపోవటం జరిగింది. ఇది పాకిస్తాన్కి సిగ్గుచేటు. సిగ్గుతోటి తలదించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ టెర్రరిస్ట్ని అంతమొందించడానికి ఎన్డీఏ ప్రభుత్వము పూర్తిగా ప్రయత్నం చేస్తుంది. అట్లాగే ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వారందరికీ కూడా వారి ఫ్యామిలీస్కి ప్రగాఢ సంతాపం భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది. అట్లాగే విశాఖపట్నంలో దురదృష్టవశాత్తు మొన్న 18వ తారీఖున కాశ్మీర్ వ్యాలీ అందాలని చూడటానికి వెళ్ళిన ఒక రిటైర్డ్ ఎస్బీఐ ఆఫీసరు, ఆయన పేరు చంద్రమౌళి గారు, వారు మరణించడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయము. తప్పనిసరిగా వారందరికీ కూడా పాకిస్తాన్ టెర్రరిస్ట్కి సరైన గుణపాఠము భారతీయ జనతా పార్టీ కాకుండా ఎన్డీఏ ప్రభుత్వము డెఫినెట్గా దీనిపైన చర్యలు తీసుకుంటుందని చెప్పి మేము భావిస్తున్నాము. వారు చనిపోయిన వారి కుటుంబాలకి ప్రగాఢ సంతాపం భారతీయ జనతా పార్టీ తరఫున కూడా మేము తెలియజేసుకుంటున్నాము.